నాకు GT650 ఫీల్ వస్తుంది, కానీ ఇక్కడ హ్యాండిల్ బార్ పైకి ఉంది కదా, అది వాబుల్ అయింది చూసారా? నేను ఇప్పుడే మన దగ్గర GT650 ఇంటర్సెప్టర్ 650 ఉంది. ఒకసారి కూడా రైడ్ చేయలేదు, సో ఒకసారి రైడ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో మన దగ్గర అయితే ఇంటర్సెప్టర్ 650 ఉంది. సో నేను ఇంటర్సెప్టర్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, 650 డ్రైవ్ చేశాను. సో నాకు ఈ ఫీల్ అవన్నీ ఎలా ఉంటుందో తెలియదు. సో ఒకసారి ఫీల్ అది చూసి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కిల్ స్విచ్ ఆన్. ఓకే ఓకే, ఫీల్స్ గుడ్. ఈ సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది అబ్బా. నాకు 650 కన్నా చాలా నచ్చింది సిట్టింగ్ పొజిషన్. ఇది స్ట్రైట్గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్సెప్టర్ బాగుంటుంది, టూరింగ్ కానీ లాంగ్ రైడ్స్ కానివ్వండి. ఇంటర్సెప్టర్ ఇస్ ఫైన్. మనం ఇదైతే తీసుకున్నాం ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ రైడ్ కోసం. సో 650 ఫీల్ వస్తుంది, కాంటినెంటల్ 650 టైపే. కానీ ఇది కొంచెం హ్యాండిల్ అది కొంచెం స్టెబిలిటీగా లేదు. సో అది ఏమన్నా అవుద్దా అని భయం వేస్తుంది. హ్యాండిల్ స్టేబుల్గా లేదు. అంటే GT650 కానీ ఏమన్నా బైక్స్ కానివ్వండి, మనకి ఏంటి వాబ్లింగ్ అనేది వస్తుంది కదా ఎక్కువ. ఇలాంటి హెవీ బైక్స్లో ఫాస్ట్ వెళ్తున్నప్పుడు వాబ్లింగ్ అయితే వస్తుంది. సో ఆ వాబ్లింగ్ అనేది బైక్ మీద ఉండదు అనుకుంటున్నాను నేను, మ్యాక్సిమం 650 మీద. కానీ దీనికి కూడా వాబ్లింగ్ అనేది ఉంటుంది, 650కి కానివ్వండి, GT650 కానివ్వండి, ఇంటర్సెప్టర్ 650 కానివ్వండి. వాబ్లింగ్ ఈజ్ మ్యాండేటరీ అనిపిస్తుంది ఇలాంటి హెవీ బైక్స్కి. అది కొన్ని రీజన్స్ ఉంటాయి ఎందుకు వాబుల్ అవుతాయో, కొన్ని దానికైతే రీజన్స్ ఉండవు. సో దీనికి వాబ్లింగ్ ఇష్యూ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది ఇంటర్సెప్టర్కి. మీరే చెప్పండి కామెంట్లో, వాబ్లింగ్ ఇష్యూ ఉందో లేదో. నాకు GT650 ఫీల్ వస్తుంది, కానీ ఇక్కడ హ్యాండిల్ బార్ పైకి ఉంది కదా, అది వాబుల్ అయింది చూసారా? నేను ఇప్పుడే వాబులింగ్ గురించి మాట్లాడాను, వాబుల్ అయిపోయింది వెంటనే. నాకు స్టార్టింగ్ ముట్టుకున్నప్పుడే తెలిసిపోయింది ఇది వాబుల్ అవుద్దని. ఇది వాబుల్ అవుతుంది. నేను గెస్ చేసిన దాంట్లో కరెక్టే, ఇది వాబుల్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి బైక్ తోటి. అండ్ ఫ్యూల్ ఇండికేటర్ ఇప్పుడు చాలా తప్పు చూపిస్తాను మనకు తెలుసు. సో అదొకటి ఫ్యూల్. అండ్ ఓకే, గేరింగ్ అంతా బాగానే ఉంది, సిట్టింగ్ కూడా బాగానే ఉంది. నేను వాబ్లింగ్ గురించి మాట్లాడడం లేదా, వాబ్లింగ్ వచ్చింది, అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు చూసారు కదా కళ్ళ ముందే వాబ్లింగ్. వామ్మో, నాకు తెలిసి ఫ్రంట్ ఏమన్నా ఈ ఫీలింగ్ ఫస్ట్ ఫీలింగే కొంచెం తేడా కొట్టింది. వాబ్లింగ్ వస్తుందనే ఫీలింగ్తోనే ఉన్నాను ఫస్ట్ నుంచి. సో వాబ్లింగ్ అయింది. అండ్ రైట్ సైడ్ కొంచెం నాకు స్పోర్ట్స్ బైక్ అలవాటు అవ్వడం వల్ల రైట్ సైడ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాను, తగులుతున్నాయి. ఏంటి గ్రిప్పింగ్ ప్యాడ్స్ అవి, అదే లెగ్ రెస్ట్స్ అవి తగులుతున్నాయి. సో ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. వాబ్లింగ్ ఘోరంగా ఉంది. నాకు తెలిసి ఫ్రంట్ టైర్ చెక్ చేయించాలి, ఏంటి ఎయిర్ ఆర్ఎల్స్ వెయిట్ రేషియో అనేది తేడాగా ఉంది ఈ బైక్లో, అది అనుకుంటున్నాను నేనైతే ఇష్యూ. నాకు ఎందుకో తేడా కొడుతుంది ఫ్రంట్ది, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ హ్యాండ్లింగ్ ఈజీగానే ఉంది, బట్ వాబ్లింగ్ ఈజ్ కిల్లింగ్ మీ. ఇప్పుడు కూడా వాబుల్ అవుతుంది. ట్రాఫిక్లో హీటింగ్ ఇష్యూస్ ఇంకా ఏం రాలేదు, ఎందుకంటే 5 minutes అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ ఇదే ఈ హ్యాండ్లే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎటు పడితే అటు తిప్పడానికి. స్పీడ్ గుడ్, థ్రాటిల్ గుడ్, టార్క్ గుడ్, వాబ్లింగ్ రాంగ్, బ్యాడ్, వెరీ బ్యాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ థ్రాటిల్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అంటే గట్టిగా పట్టుకుని ఇవ్వాల్సి వస్తుంది మనకి. ఇలాంటి కాదు, థ్రాటిల్ గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ హ్యాండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి పొజిషన్, బట్ సీటింగ్ అది అన్నీ చాలా బాగున్నాయి. థ్రాటిల్ కండిషన్ బాగాలేదు, అంటే గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది రైజ్. అండ్ హ్యాండిల్ ఒకటి ఈజీ కంట్రోల్ అవ్వట్లేదు.
అంటే మనకి GT650లో చాలా ఫాస్ట్గా అవుద్ది హ్యాండిల్ కంట్రోల్ అనేది, కానీ ఇందులో అవ్వట్లేదు. నేను హార్డ్గా తిప్పాల్సి వస్తుంది నా లెఫ్ట్కి, కానీ అండ్ లెఫ్ట్కి ఎక్కువ లాగేస్తుంది. మీరు ఏమంటారంటే ఎయిర్ సరిగ్గా లేదనుకుంటే చూపించుకోమంటారు, బట్ నాకు తెలీదా. ఐ మీన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. వెళ్ళు. అండ్ స్పీడ్ గుడ్, థ్రాట్లింగ్ హెవీ ఇవ్వాల్సి వస్తుంది అంతే. వడ్డీ అమ్మ, నాకు రూట్ తెలీదు, సో మ్యాప్ పెట్టాలి. పీజీకి రూట్ మర్చిపోయాను. అండ్ ఇది ఇంటర్సెప్టర్ గురించి ఒక షార్ట్ వీడియో. ఓకే మనం ఎయిర్పోర్ట్ రోడ్లో నా బండి మీద కలుద్దాం. సో బాయ్.